అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కనబడతాయండి. ప్రతీదీ కూడా మీకు ఏదైతే క్వెషన్ పేపర్‌లో గ్రామర్ పార్ట్ ఉందో ప్రతీదీ కనబడుతుంది. అండ్ ఆల్ టాపిక్స్ ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడిందండి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియని పక్షంలో లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లేలిస్ట్‌కి సంబంధించిన లింక్స్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. LINK. కాబట్టి ఇదండి. మీరు యాక్సెస్ చేయాలి. సింపుల్‌గా గంట, 2 గంటల్లో మీరేందంటే టోటల్ సిలబస్‌ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 'ఆండ్రూ మార్వెల్ థాట్స్ ఇన్ ఎ గార్డెన్' అనేటటువంటి పోయెమ్ ఉంది. దానికి సంబంధించి మనం 2 ఎస్సేగా వస్తే జనరల్‌గా కాకతీయ వాళ్ళకి ఓన్లీ యానోటేషన్స్ ఫ్రమ్ పోయెట్రీ 8 మార్కులకు ఉంటుంది. సింపుల్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఇది మీకు కనబడుతుంది గదా! ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ అన్నమాట. 'ఆండ్రూ మార్వెల్ థాట్స్ ఇన్ ఎ గార్డెన్‌లో' ఇది ఇంట్రడక్షన్. ఎవరి ఇంట్రడక్షన్? పోయెట్ యొక్క ఇంట్రడక్షన్ ఇది. మనం ఏదైనా రాసేటప్పుడు ఇది 2 ఇన్ 1 అన్నమాట. అంటే ఇటు ఎస్సేగా పనికొస్తుంది. ఇటు యానోటేషన్స్ ఏదడిగినా గానీ మీరు ఇది రాసేస్తారు. కాకపోతే యానోటేషన్ అంటే ఎలా రాస్తారు? ఈ ఫార్మాట్‌లో రాస్తారు. ఇంట్రడక్షన్ రాస్తారు ముందు. తర్వాత కాంటెక్స్ట్ అని రాస్తారు. తర్వాత పారాగ్రాఫ్‌కి ఎక్స్‌ప్లనేషన్ అని పెడతారు. చివర్లో కంక్లూజన్ అని పెడతారు. మీకు ఎస్సేకిను, యానోటేషన్‌కి ఏంటంటే తేడా? ముందు కవి పరిచయం అనేది జరగాలి. తర్వాత సందర్భం అనేది రాయాలి. తర్వాత మన మార్పు విశ్లేషణ జరగాలి. ఆ తర్వాత చివర్లో ఏంటంటే కంక్లూజన్. సమాప్తమైందని చెప్పడానికి చేసేటటువంటి కంక్లూజన్ ముగింపు. కాబట్టి ఈ విధమైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి రాస్తాం యానోటేషన్. ఇప్పుడు థాట్స్ ఇన్ ఎ గార్డెన్‌కి సంబంధించి ఎస్సే అయినా ఇదే. అండ్ ఎస్సే అంటే ఏం చేస్తాం? ఈ హెడ్డింగ్‌లు ఉండవు. ఇంట్రడక్షను, కాంటెక్స్టు, ఎక్స్‌ప్లనేషను, కంక్లూజన్. కాబట్టి అవే సేమ్ 4 పేరాలు ఉన్నాయి. 4 పేరాలకు మనం ఏందంటే ఇంట్రడక్షన్ అని పెట్టాం. ఇప్పుడు మన 'ఆండ్రూ మార్వెల్' గురించి 'థాట్స్ ఇన్ ఎ గార్డెన్‌లో' ఏం చెప్తున్నాడు? అసలు ముందు 'ఆండ్రూ మార్వెల్' కవి యొక్క పరిచయం అనేది చూద్దాం. 'ఆండ్రూ మార్వెల్ వాస్ బోర్న్ ఇన్ విన్‌స్టెడ్, యాక్షైర్ ఇన్ 1621. 1621లో వైన్‌స్టెడ్‌లో, యాక్షైర్‌లో జన్మించాడు ఇతను. హిస్ ఫాదర్ వాస్ ఎ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ క్లెర్జీమన్. ఈయన తండ్రి వచ్చేసి ఒక పాస్టర్ అన్నమాట. 'ఆండ్రూ మార్వెల్ వాస్ అన్ ఇంగ్లీష్ పోయెట్, సెటైరిస్ట్ అండ్ పొలిటీషియన్. ఇతను కవి, అలానే సెటైరిస్ట్ అంటే సెటైర్‌లు రాసేటటువంటి వ్యక్తి వ్యంగ్యంగా. అలానే రాజకీయ నాయకుడు కూడా. హి వాస్ ఫ్రెండ్స్ విత్ జాన్ మిల్టన్ అండ్ రోట్ ఫేమస్ పోయెమ్స్ లైక్ 'టు హిస్ కాయ్ మిస్ట్రెస్' అండ్ 'ద గార్డెన్'. ఈయన జాన్ మిల్టన్ చాలా సుప్రసిద్ధ కవి అన్నమాట ఈయన. ఈయనొచ్చేసి చాలా పెద్ద పెద్ద పోయెమ్స్ రాయడం అండ్ ఇతను చాలా ఎక్సలెంట్ పర్సన్ జాన్ మిల్టన్. 'పారడైజ్ లాస్ట్', 'పారడైజ్ రీగెయిన్డ్' ఇలాంటి అద్భుతమైన ఎపిక్స్ లాంటివి రాసి చాలా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు జాన్ మిల్టన్. ఇతను అతనితో స్నేహం చేశాడు. ఈయన 'టు హిస్ కాయ్ మిస్ట్రెస్' రాశాడు 'ద గార్డెన్'. 'ఆండ్రూ మార్వెల్' మాత్రం జాన్ మిల్టన్ అంత పద్ధతిగా ఏం రాయలా. 'టు హిస్ కాయ్ మిస్ట్రెస్‌లో' ఏమంటాడంటే సిగ్గుపడేటటువంటి అమ్మాయికి, "ఓ అమ్మాయి నువ్వు సిగ్గుపడితే నీ సిగ్గు చెమట తొందరగా నీ యవ్వనం పోయిద్ది. కాబట్టి మనం తొందరగా ప్రేమించుకుందాం. ఓకే. దగ్గరవుదాం. నువ్వు తొందరగా చచ్చిపోయి నీ ఎముకలన్నీ సమాధిలో పెట్టడం వల్ల ఏం లాభం" అన్నట్టుగా రాస్తాడు. చాలా మనకైతే చదువుతుంటే ఓరి ఓరి ఏ ఏ ఏ ఏషాలురా నీయి అనిపించిద్ది 'ఆండ్రూ మార్వెల్‌యి'. 'ద గార్డెన్' తోట. మార్వెల్ స్టడీడ్ ఎట్ కేంబ్రిడ్జ్ అండ్ లేటర్ ట్రావెల్డ్ ఇన్ యూరోప్. కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అండ్ యూరోప్ అంతా తిరిగాడు. అండ్ ట్యూటర్‌గా. ఈయనకి దాదాపు ఒక 4 లాంగ్వేజ్‌లు బాగొచ్చండి. ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్ అన్నమాట. ఇక 'థాట్స్ ఇన్ గార్డెన్' ఇదేంటి? కాంటెక్స్ట్ అన్నమాట. మనం ఒకవేళ యానోటేషన్ రాస్తుంటే కాంటెక్స్ట్ అవుతుంది. సందర్భం అవుతుంది. 'థాట్స్ ఇన్ ఎ గార్డెన్' బై 'ఆండ్రూ మార్వెల్' ఈస్ ఎ పోయెమ్ దట్ ప్రైజెస్ నేచర్. ప్రకృతిని ఏం చేస్తాడంటే పొగుడుతాడు. ఎక్స్‌ప్లెయిన్ హౌ పీస్‌ఫుల్ అండ్ మీనింగ్‌ఫుల్ లైఫ్ బికమ్స్ వెన్ వి స్టే క్లోజ్ టు ఇట్.
అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రకృతి మౌనంగా ఉంటుంది. అది అందంగా ఉన్నవాళ్ళు మౌనంగా ఉండడం అనేది చాలా అరుదైన విషయం అన్నమాట. అది ప్రకృతి దగ్గర ఉంది. కాబట్టి అందంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అండ్ స్వాంతాన్ని కలుగజేస్తుంది ప్రకృతి. ద పోయెట్ సేస్ దట్ పీపుల్ వర్క్ వెరీ హార్డ్ టు అచీవ్ నేమ్ అండ్ ఫేమ్. కవి ఏం చెప్తున్నాడు 'ఆండ్రూ మార్వెల్' అబ్బా! జనాలు చాలా కష్టపడతారు. ఎందుకని? పేరు ప్రఖ్యాతలు గడించడానికి. బట్ దీస్ థింగ్స్ ఆర్ స్మాల్ కంపేర్డ్ టు కామ్ హ్యాపీనెస్ ఫౌండ్ ఇన్ నేచర్. అదే వచ్చి ప్రకృతి ఒడిలో కూర్చో, ఒక తోటలో కూర్చో, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఉంటావో. అది ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడా దొరకదు. అందమైన అమ్మాయి పక్కన కూర్చుంటే విసిగిస్తుంది. మాట్లాడుతానే ఉంటుంది. విసిగిచ్చిద్ది మనల్ని. నానా రకాలు చేస్తుంది. ప్రకృతి అంతకన్నా అందంగా ఉంటుంది. మౌనంగా ఉంటుంది. కాబట్టి అది ఇచ్చే ఆనందం ఎవరు ఇవ్వలేరు. రండి ప్రకృతికి తిరిగి రండి అని 'ఆండ్రూ మార్వెల్' పిలుస్తున్నాడు. హి డిస్కవర్స్ ట్రూ పీస్ అండ్ ఇన్నోసెన్స్ నాట్ ఇన్ బిజీ హ్యూమన్ సొసైటీ. అందులో ఈ ప్రకృతిలో అతనికి నిజమైన శాంతి ఉంది. అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది. అందంగా ఉంది చూడ్డానికి. ఆహ్లాదకరంగా ఉంది. అండ్ అమాయకత్వంగా కూడా ఉంది. ఎటువంటి ముళ్ళు పెట్టి గుచ్చట్లా. ఎలాంటి ఛార్జీ వసూలు చేయట్ల ప్రకృతి. ఇది బిజీ హ్యూమన్ సొసైటీలో మనకు కనబడదు. ప్రశాంతత కనబడదు. ఒక చేత్తో హలో అంటారు. ఇంకో చేత్తో మన పాకెట్‌లో చెయ్యి పెడతారు. ఒక చేత్తో పువ్వులు ఇస్తున్నట్టే ఉంటుంది. వెనకాల పెద్ద కత్తొకటి గొయ్యి తవ్వేసి రెడీగా ఉంచుతారు. కానీ ప్రకృతి అలా గాదు. బట్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ గార్డెన్ ప్రకృతితో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతం. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. ఏందంటే ప్రకృతి అందంగా ఉంటుంది, అమాయకంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ మౌనంగా ఉంటుంది. ఇది మెయిన్ కాంటెక్స్ట్. ఇంక తర్వాత మనం ఏదైతే ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఈస్ గ్రేటర్ దాన్ హ్యూమన్ లవ్ ఆర్ డిజైర్. ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. వివరణ ఏంటంటే ప్రకృతి ఎలాంటిది? మనిషి యొక్క ప్రేమ కన్నా, కోరిక కన్నా చాలా గొప్పది. ద పోయెట్ ఎంజాయ్స్ ఫ్రూట్స్. ఎందుకని? స్వార్థం ఉండదు. తిను అని పండ్లనిస్తుంది. వాసన చూసుకో అని పూలనిస్తుంది. నీకు మనశ్శాంతిగా ఉండేందుకు అంతా పచ్చగా నేను చూపిస్తా అందంగా అంటుంది. అండ్ ఫీల్స్ కంప్లీట్‌లీ రిలాక్స్డ్. అండ్ మనని ప్రశాంతంగా ఉండనిస్తుంది. తాను ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ హెల్ప్స్ హిస్ మైండ్ బికమ్ కామ్ అండ్ క్రియేటివ్. కాబట్టి 'ఆండ్రూ మార్వెల్' యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అండ్ ఇలాంటివి రాయడానికి తనకేందంటే ఛాన్స్ ఇస్తుంది ప్రకృతి. అదే వేరే వాళ్ళైతే ఇవ్వరు. ఇమాజిన్స్ హిస్ సోల్ ఫ్లయింగ్ ఫ్రీలీ లైక్ ఏ బర్డ్. ఒక పక్షిలాగా రెక్కలు కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్లుగా ప్రకృతి తనకి స్వేచ్ఛనిస్తుంది. అండ్ అలాంటి ప్రేరణ ఇస్తుంది. అంటే ఏం లేదు, పడుకున్నాడు. తన మనసు రెక్కలు కట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ద పోయెట్ బిలీవ్స్ దట్ లైఫ్ ఇన్ నేచర్ ఈస్ లైక్ లివింగ్ ఏ పారడైజ్ ఫుల్ ఆఫ్ జాయ్, బ్యూటీ అండ్ పీస్. ప్రకృతి ఒడిలో ఉండడం అంటే ఏంటంటే స్వర్గంలో ఉండడమే. ఎప్పుడు ఆనందమే. అందమే ఆహ్లాదకరంగా అందమే ఆనందం. అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఇదండి. అయితే మనం ఇక్కడ ఇంట్రడక్షన్ ఒక పార్ట్‌ని ఇంట్రడక్షన్ ఏదైతే 'ఆండ్రూ మార్వెల్' గురించి చెప్పుకున్నామో అతనికి 4 భాషలొచ్చు. అతనికి 'జాన్ మిల్టన్' అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఇందులో మనం చాలా వరకు మర్చిపోతాం. కొంత రాస్తాం. ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ జాన్ మిల్టన్ అని రాస్తాం. హిస్ ఫేమస్ వర్కర్స్ టు హిస్ స్కై మిస్ట్రెస్ గార్డియన్ అని రాస్తాం. అలా కొద్దిగా మిగిలిద్దని ఆశతో ఇంత పెద్దదనమాట ఇంట్రడక్షన్. తర్వాత కాంటెక్స్ట్ ఏంటి? ప్రకృతి మౌనంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా కఠినం. కాంటెక్స్ట్ అది. ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి ఇది. ఏది? ప్రకృతి అనేది మనిషి కన్నా చాలా గొప్పది. ఎందుకంటే స్వార్థం అనేది లేదు. కాయలిస్తుంది, పండ్లిస్తుంది అండ్ పూలనిస్తుంది. చుట్టుపక్కల ఇయన్నీ మనల్ని పక్షిలాగా, విహంగంలాగా చేస్తుంది. కంక్లూజన్ సింపుల్. ద పోయెట్ బిలీవ్స్ దట్ లైఫ్ ఇన్ నేచర్ ఈస్ లైక్ లివింగ్ ఇన్ పారడైజ్. కంక్లూజన్ ఇది ముగింపు. ప్రకృతి అంటే ఏదో కాదు, అదే స్వర్గం. స్వర్గం అంటే ఏదో కాదు, భూమి మీద ఉన్న ప్రకృతి అని 'ఆండ్రూ మార్వెల్' చెప్పడం అనేదని కంక్లూజన్‌గా తీసుకుంటాం. ఫుల్ ఆఫ్ జాయ్, ఆనందం, బ్యూటీ, పీస్. ఇది కంక్లూజన్ పార్ట్ అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మీకేందంటే పీడీఎఫ్‌లో ఉంది. మీరు పీడీఎఫ్ ఒకవేళ చూసి పర్చేజ్ చేయాలనుకుంటే యూ కెన్ పర్చేజ్. ఓకే. మొత్తం ఇదే మనకి ఎస్సే ఇదే మనకి ఆ విధంగా ఏందంటే ఎక్కువ కష్టపడకుండా ఒకే
సందర్భ సహిత వాక్యంతో మొత్తం రాస్తాం. ఎస్సే అడిగినా రాస్తాం. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి ఎస్సే ఉందనుకోండి ఎస్సే రాసేసేయచ్చు వాళ్ళు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి ఏముంది? యానోటేషన్ ఉంది. సందర్భ సహిత వాక్యం. అదే కాకపోతే ఏం చేస్తాం? దీనికేమో ఇంట్రడక్షన్ అని పెట్టాం. దీనికేమో ఏం చేసాం? కాంటెక్స్ట్ అని పెట్టాం. ఆ తర్వాత ఏంటిది? ఇదొచ్చేసి ఎక్స్‌ప్లనేషన్, వివరణ. ఏమంటున్నాడు అసలు ఏంటి కథ అని. ఇక్కడ చివర్లో మనం చివరి లైన్ ఉంది చూసారా? ప్రకృతియే స్వర్గము అని తేల్చేశాడు అన్నది కంక్లూజన్. అదే కదా చివర్లో మనకు కావాల్సింది. అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక కాంబినేషన్ అందంగా ఉండి నోరు మూసుకొని ఉండేది ప్రకృతి మాత్రమే అని తేల్చి చెప్తున్నాడు. హాయిగా ఉంటుందండి అంటున్నాడు. అదే స్వర్గం అండి అని చివరిలో చెప్తున్నాడు. కాబట్టి దీన్ని మనం ఏందంటే 4 పార్ట్స్. ఐస్ అని మనం చెప్పుకున్నాం. ఐసీ అని. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్ అండ్ కంక్లూజన్. ఇది యానోటేషన్‌కి రాసేటటువంటిది. ఎస్సే అడిగారనుకోండి ఐసీసీతో పని లేకుండా మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తాం. ఇది మీకు పీడీఎఫ్‌లో అందుబాటులో ఉంది. లేకపోతే స్క్రీన్‌షాట్ తీసుకొని రాసుకుంటే సరిపోతుంది. లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లేలిస్ట్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.